ఒక అవార్డు, ఒక స్టేట్మెంట్ మొత్తం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీశాయి. ఒక స్టార్ చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ కంటే పెద్ద చర్చకు కారణమయ్యాయి. అసలు చిరంజీవి ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు? లేక సోషల్ మీడియానే ఆయన మాటలకు కొత్త అర్థం ఇచ్చిందా? ఒకవైపు అవార్డు రాని వాళ్ళే ఇలా మాట్లాడతారంటున్నారు. మరోవైపు చిరంజీవి చెప్పిందే నిజం. అవార్డులు పూర్తిగా ప్రతిభ ఆధారంగానే రావాలి అంటున్నారు. చిరంజీవి గారు అవార్డుల గురించి ఓపెన్గా మాట్లాడారు. మెగా ఫ్యామిలీ నుంచి చిన్న కామెంట్ వచ్చినా చాలు దాన్ని పెద్ద వివాదంగా మార్చడానికి రెడీగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నేషనల్ అవార్డ్స్ నిజంగా మెరిట్ ఆధారంగానే ఇస్తారా? అసలు ఈ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేశారు? లేక ఇది మొత్తం అవార్డు వ్యవస్థ గురించి చేసిన సాధారణ వ్యాఖ్యలా? ఈ వీడియోలో ఎలాంటి ఫ్యాన్ వార్స్ లేకుండా, ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు చేయకుండా, జరిగిన విషయం, దానికి వచ్చిన రియాక్షన్స్, ఈ వివాదానికి రెండు వైపులా ఉన్న వాదనలు చూద్దాం. పెద్ద సక్సెస్ ఈవెంట్లో మాట్లాడిన చిరంజీవి అవార్డులనేవి పూర్తిగా ప్రతిభ ఆధారంగా రావాలని, కొన్నిసార్లు నిజంగా అర్హులైన వాళ్లకు గుర్తింపు రావడం లేదనే భావనను వ్యక్తం చేశారు. ఆయన మాటల్లో ఎక్కడా ఏ నటుడి పేరును నేరుగా ప్రస్తావించలేదు. కానీ ఆ వ్యాఖ్యలు బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో మాత్రం అనేక రకాల అర్థాలు తీసుకున్నారు. ఈ కామెంట్స్ వైరల్ కావడానికి ప్రధాన కారణం ఇటీవల ప్రకటించిన నేషనల్ అవార్డ్స్. అందుకే చాలా మంది అల్లు అర్జున్ ఉద్దేశించే చిరంజీవి కామెంట్స్ చేశారా అని మాట్లాడుకున్నారు. కానీ చిరంజీవికి మద్దతుగా మాట్లాడుతున్న వాళ్ళు నేషనల్ అవార్డ్స్ పూర్తిగా పారదర్శకంగా ఉండాలి, ప్రతిభ ఒక్కటే ప్రమాణంగా ఉండాలి. కొన్ని గొప్ప నటనలకు అవార్డులు రాకపోవడం కొత్త విషయం కూడా కాదు. చాలా మంది లెజెండ్స్ కూడా కెరీర్‌లో ఎన్నోసార్లు గుర్తింపు లేకుండా పోయారని గుర్తు చేస్తున్నారు. మరోవైపు చిరంజీవి వ్యాఖ్యలను విమర్శిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేషనల్ అవార్డ్స్ కోసం ప్రత్యేక జ్యూరీ ఉంటుంది. ప్రతి సంవత్సరం వేరు సభ్యులు సినిమాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. అందుకే ఆధారాలు లేకుండా అవార్డుల విశ్వసనీయతను ప్రశ్నించడం సరైంది కాదని వారంటున్నారు. అవార్డులనే అంశం కొత్త వివాదం కాదు. ఎన్నో సంవత్సరాలుగా చాలా మంది గొప్ప కళాకారులు కూడా ఈ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తారు. కొందరు అవార్డులను తిరస్కరించారు. మరికొందరు అవార్డు కోసం లాబింగ్ చేయాల్సి వస్తుందని బాధపడ్డారు. ఇది ఒక్క సినిమా ఇండస్ట్రీ సమస్య కాదు, చాలా రంగాల్లో వినిపించే విమర్శే. ఇప్పుడు ఒక్కసారి మన తెలుగు సినీ పరిశ్రమనే తీసుకుందాం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి మనం ఎంత గర్వంగా మాట్లాడుకుంటామో అందరికీ తెలుసు. కానీ ఆయన స్థాయి నిర్ణయించింది ఒక అవార్డు కాదు, ఆయన రాసిన పాటలు. అదేవిధంగా కోట శ్రీనివాసరావు గారి గొప్పతనాన్ని కూడా అవార్డులు నిర్ణయించలేదు, ఆయన నటన నిర్ణయించింది. అందుకే ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ అవార్డు కూడా ఒక గొప్ప కళాకారుడిని ఇంకా గొప్పవాన్ని చేయదు. అలాగే ఒక అవార్డు రాకపోయిందని ఆయన ప్రతిభ తగ్గిపోదు. అసలు గొప్ప అవార్డు ఏంటంటే ప్రజల గుర్తింపు. అవార్డుల చరిత్రలో ఒక లైన్ మాత్రమే రాస్తాయి, కానీ ప్రేక్షకుల ప్రేమ ఒక కళాకారుడి జీవితాన్ని రాస్తుంది. ఉదాహరణకు రంగస్థలం సినిమా తీసుకోండి. ఈ రోజు కూడా చాలా మంది ఆ నటనకు నేషనల్ అవార్డు రావాల్సింది అని మాట్లాడుతూనే ఉంటారు. ఆ అవార్డు రాకపోయినా ప్రేక్షకులు ఇచ్చిన గౌరవం మాత్రం ఇప్పటికీ తగ్గలేదు. అదే నిజమైన గుర్తింపు. ఇక్కడ ఓ విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి, చిరంజీవి గారు ఎక్కడా ఏ నటుడి పేరు చెప్పలేదు. అయినా సోషల్ మీడియాలో కొందరు దీన్ని అల్లర్జున్తో లింకు చేస్తున్నారు. అది వారి అభిప్రాయం మాత్రమే, దానికి స్పష్టమైన ఆధారం కూడా లేదు. అలాగే ఇంకొందరు ఫలానా అవార్డు కొనుక్కున్నారు, ఆస్కార్ కూడా డబ్బులతో వచ్చింది అని అంటుంటారు. అలాంటి ఆరోపణలకు బలమైన ఆధారాలు లేకపోతే వాటిని నిజాలుగా చెప్పడం సరైంది కాదు. అవి సోషల్ మీడియాలో వినిపించే వాదనలు మాత్రమే. అవార్డు వచ్చినప్పుడు ప్రజలు అవును ఈ వ్యక్తే అర్హుడు అని చప్పట్లు కొడితే అదే గొప్ప అవార్డు. ఒకవేళ ప్రజలు ఇతనికి ఎందుకు ఇచ్చారు అని ప్రశ్నిస్తే ఎంత పెద్ద అవార్డైనా దాని విలువ తగ్గిపోతుంది. కానీ నిజమైన ప్రతిభ మాత్రం ఎప్పటికీ తగ్గదు. అందుకే చిరంజీవి గారి మాటల్లో నాకు కనిపించింది ఒక వ్యక్తిపై విమర్శ కాదు, అవార్డు వ్యవస్థ మరింత పారదర్శకంగా ఉండాలనే ఒక ఆలోచన. నిజానికి ఈ వివాదం ఒక్క చిరంజీవి గురించే కాదు, ప్రతి సంవత్సరం నేషనల్ అవార్డ్స్ ప్రకటించిన తర్వాత ఈ హీరోకి ఎందుకు రాలేదు, ఆ సినిమాకి ఎందుకు ఇవ్వలేదు అనే చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే సినిమా అనేది పూర్తిగా సబ్జెక్టివ్ ఆర్ట్. ఒకరికి మాస్టర్ పీస్ అనిపించిన సినిమా మరొకరికి యావరేజ్ అనిపించవచ్చు. మరి మీ అభిప్రాయం ఏంటి? నేషనల్ అవార్డ్స్ ఎంపిక విధానంలో మార్పులు అవసరమా? చిరంజీవి చెప్పింది మొత్తం వ్యవస్థ గురించి చేసిన వ్యాఖ్యన, లేక చాలా మంది అనుకుంటున్నట్టుగా ఇటీవల జరిగిన అవార్డులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి బ్యాలెన్స్డ్ సినిమా విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.